సరే తర్వాత కొన్నాళ్ళ తర్వాత మా మిత్రులంతా మహానటి సావిత్రి ఆమెను మనం మర్చిపోకూడదు, పైగా గుంటూరు జిల్లా, ఆమె విగ్రహం కూడా పెడితే చాలా బాగుంటుందని ఒక ఆలోచన మా వాళ్ళు తీసుకొచ్చారు. సరే అని చెప్పి అది కూడా సేమ్ ఇట్లాగే ఒక ఫ్రెండు కొంత అమౌంట్ ఇస్తే సిమెంట్ విగ్రహం పెట్టాం. అది దానికి ఓపెనింగ్కి రాధిక, కృష్ణరాజు గారు, చాముండేశ్వరి అదే సావిత్రి గారు అమ్మాయి వీళ్ళందరూ వచ్చారు. అది విగ్రహం కొద్దిగా కుదరలా, ఫేస్ అది కొద్దిగా లావుగా కొద్దిగా అదో రకంగా ఉంది. ఉండేటప్పటికి వీళ్ళు అమ్మాయి చాముండేశ్వరి నేను అమౌంట్ కంప్లీట్ ఇస్తానండి, డొనేట్ చేస్తాను, అమ్మ విగ్రహం గ్రాండ్గా పెడదాం, నేనే చేయిస్తానండి అంది. సరే నీ ఇష్టం అమ్మ. అమ్మాయి ఎక్కడో విజయవాడలోనో ఎక్కడో విగ్రహం చేయించి రెడీ అయిందండి, మరి పెడదాము అంటే సరే అని ఆ విగ్రహం 2 ఏళ్ల తర్వాత తీసేసి మళ్ళీ కాంస్య విగ్రహం సేమ్ ప్లేస్లో పెట్టాం.